ఆ ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్. అటవీ అధికారులతో ఒక మంత్రి సమీక్ష చేసిందట. ఆ సమీక్ష నిర్వహించడం పైన కన్సర్న్డ్ మంత్రి ఎవరైతే ఉన్నారో అటవీ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిందట. తనకు తెలియకుండా ఎలా నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కంప్లైంట్ చేసిరట. తన నియోజకవర్గ సమస్యల మీదనే సమీక్ష జరిపానని మరో మంత్రి అన్నారట. ఏముంటుంది ఇది? సీతక్క వర్సెస్ కొండా సురేఖ ఉన్నట్టుంది. కొండా సురేఖ కన్సర్న్డ్ మినిస్టర్ అటవీ శాఖ, సీతక్క ఆమె ములుగు నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అక్కడ మొత్తం ఏజెన్సీ ఏరియా అటవీ ఏరియా కాబట్టి ఆమె మరి ఏదో ఒక అంశం మీద ఆమె రివ్యూ చేసి ఉంటుంది. నాకు తెలియకుండా మీరు ఎట్లా రివ్యూ చేస్తారు? ఇది డిపార్ట్మెంట్ నాదైనప్పుడు నా అంశం మీద మీరు ఎట్లా రివ్యూ చేస్తారని ఈమె బగ్గుమన్నది. ఇద్దరిది వరంగలే. రాష్ట్రంలో ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. అటవీ శాఖ అధికారులతో ఒక మంత్రి సమీక్ష నిర్వహించడం దీనికి దారితీసింది. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో మరో మంత్రి సమీక్ష జరపడం ఏంటని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి తన నియోజకవర్గంలోని అటవీ భూముల మీదుగా వెళుతున్న రహదారులకు అటవీ క్లియరెన్స్, పోడు భూముల సమస్యలపైన అటవీ శాఖ అధికారులతో కొన్ని రోజుల క్రితం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సో ఈ విషయం కన్సర్న్డ్ మంత్రి సురేఖకు తెలవంగానే ఆమె సీరియస్ అయి కంప్లైంట్ చేసిందట. మరి ఏదేమైనా ఇద్దరు కలిసి కూర్చొని రివ్యూలు చేయొచ్చు కదా. ఇప్పుడు ఇద్దరు మంత్రులు అలా కూర్చుంటే ఇంకా దానికి ఇంకా క్లారిటీ వస్తుంది. ఏమైనా నిర్ణయాలు ఉంటే ఇమీడియట్గా తక్షణమే అక్కడే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కన్సర్న్డ్ ఆఫీసర్లకి ఇమీడియట్గా ఆదేశాలు జారీ. సరే, ఇద్దరు మంత్రులే, ఆమె పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఈమె అటవీ శాఖ మంత్రి.